నుంచి బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 55వ అధ్యాయం. అడు కూర్చోనన్నా, కొద్దిగా ఎఫెక్ట్ పెట్టు. 6వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటను మనము ధ్యానం చేస్తే యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరుకుతాడు అని అంటే, ఆయన దొరికే స్థలం ఒకటి ఉంది. ఆ దొరికే స్థలం దగ్గరికి మనం రావాలి. ఒక రోజున ఒక ఊరిలో విజిటింగ్ చేద్దామని ఒక ఇంటికి వెళదామని బయలుదేరి వెళతా ఉన్నాం. బయలుదేరి వెళతా ఉంటే ఆ ఇంటి వాళ్ళు పాపం ఏదో ఒక ఆయనకు అప్పున్నట్టున్నారు. దొరికితే ఆడ పరుగు పోతుందా, అవమానించి మాట్లాడతాడా అని కుటుంబస్తులందరూ పాపం భయపడి కుమారుని పిలిచి చెప్పాడు, ఒరే ఇంకా పావు గంటలో వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇవ్వడానికి దగ్గర డబ్బులు లేవు, మరి నువ్వేం చేస్తావంటే మేము ఇంట్లో కూర్చుంటాం, బయట తాళం వేసి బయట కూర్చోరా అని చెప్పారు. ఏమేసి? తాళం వేసారు. ఇంట్లో వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళకి ఏం చెప్పారంటే, మా నాన్న మా అమ్మ లేరని చెప్పు అని అన్న. కాసేపటికి వచ్చి ఆరను కొట్టాడు. రే చిన్నడా, మీ అమ్మ నాన్న ఆడికి వెళ్ళారు? పిల్లలు చాలా యథార్థంగా మాట్లాడతారు. మా అమ్మ నాన్న అండి ఇంట్లో ఉండి లేరని చెప్పారండి, చెప్పమన్నాడు. ఎవరు పట్టిస్తారు? పిల్లలు కూడా అప్పుడప్పుడు మంచి షార్ప్గా ఉంటారు. అందుకని చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, నా యొద్దకు రానివ్వండి. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకండి. కొన్ని సందర్భాలను బట్టి మన కుటుంబానికి అప్పుల వాళ్ళు వెతుక్కుంటూ వస్తుంటారు. అప్పులు లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. మాకు అప్పు లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తలేరు. సభ్య సమాజంలో కుటుంబ వ్యవస్థను, కుటుంబ బండిని నడపడానికి ఏదో ఒక అప్పు ఉంటుంది. అప్పు లేనటువంటి వారు ఎవరు లేరు. కానీ వాటిని ఏ విధంగా తీర్చుకోవాలో జ్ఞానముతో నడిపించబడుతూ చెమటోర్చి కష్టపడి మనం వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకు అనంటే, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనకు ఒక మంచి మనసాక్షి ఉంది. ఆ మనస్సాక్షిని బట్టి
ఒకరికి మనం రూపాయి అప్పున కూడా తీసుకొని వెళ్ళి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో నాకు ఒక అక్క చెప్పింది ఒక సాక్ష్యం. అన్నా, మీరు రాకముందు దాదాపు 3 లక్షల అప్పు ఉంది, ఎంతో వేదన పడుతున్నాను, బాధపడుతున్నాను, ఎలా తీర్చుకోవాలి. మనశ్శాంతి ఉండేది కాదు, ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదు. మీరు ఎప్పుడైతే మా ఊర్లో మా ప్రాంతంలో అడుగుపెట్టి మీ పరిచర్యను ప్రారంభించినటువంటి ఈ దినము నుంచి ఆ 3 లక్షల అప్పును మేము తీర్చగలిగాం. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? దేవుని సేవకుడు చెప్తున్నటువంటి వాక్యాన్ని బట్టి, దేవుని సేవకుడు చెప్తున్నటువంటి ఆ వాక్య ధ్యానాన్ని మేము కూడా ఎరిగిన వారమై తెలుసుకొని ఏ విధంగా కష్టపడాలో, ఏ విధంగా వాటిని చెమటోర్చి తీర్చుకోవాలో కొన్ని సలహాలు వాక్యం ద్వారా అందిస్తున్నారే. ఆ వాక్యాన్ని బట్టి మేము విని ఆ వాక్య ప్రకారం నడిచి దేవుని దగ్గర మేము ప్రతిలాడుకొని మేము కష్టపడుతున్న ప్రతి కష్టార్జితాన్ని ఈ రోజున వాటిని తీర్చుకోవటానికి మేము ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాము. కారణం ఏమిటి అనంటే, యేసు క్రీస్తు దొరుకు సమయానికి నీవు వచ్చి దేవుని మందిరములో కూర్చోగలిగితే ఆయన నీ పని చేసి పెడతాడు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు ఆయన పనిని చెయ్యగలిగితే, నీవు ఆయన సమయాన్ని దొంగిలించకుండా, ఆయన యొక్క సన్నిధికి రాకుండా, ఆయన సన్నిధానానికి దూరంగా ఉన్నంత కాలం నిన్ను అవి వెంటాడుతూనే ఉంటాయి. దేవుడు దొరికే సమయాన్ని మనము తెలుసుకొని, దేవుడు దొరికే ఆ సమయము ఎప్పుడు వస్తుంది, దేవుడు ఏ సమయాన దొరుకుతాడు, దేవుడు ఏ సమయాన దేవుని మందిరంలోనికి ఆయన వస్తాడని తెలుసుకొని, ఎప్పుడైతే ఆయన వచ్చే సమయానికి వచ్చిన వీడ కూర్చోగలుగుతావో, వెళ్ళేటప్పుడు నా దేవుడు ఆశీర్వాదాల మూటను మీ చేత పట్టి పంపించునుగాక. హల్లెలూయా. ఆయన వచ్చే సమయానికి మనం ఇక్కడ ఉండాల. నీవు వచ్చే సమయానికి కాదు, మన సమయం ఎప్పుడో వాక్యం చెప్పేటప్పుడు. కొంతమందిని చూస్తే నాకు కోపం వస్తుందండి, మీరేమన్నా అనుకోండి. వాక్యం చెప్పేటప్పుడు వచ్చి వచ్చేది లేటుగానే, మళ్ళా వచ్చేది లేటుగా, మళ్ళీ నేను కరెక్ట్ టైంకి వచ్చినట్టు వందలో. దేవుని మందిరానికి మనము ఎందుకు రావాలి అని అంటే, ఆయన మనకు దొరుకుతాడు అని. ఆయన మనకు దొరికినప్పుడు ఆయన మనం గట్టిగా పట్టుకోగలిగితే, దేవుని దగ్గర మనం వేడుకోగలిగితే, ఆయన మనల్ని ఆశీర్వదించేంత వరకు, ఆయన పట్టు వడకుండా మనము దీవించేంత వరకు కూడా మనం ఆయన్ని వదిలిపెట్టకూడదు, పొరపాటుని వదిలిపెట్టకూడదు. ఈ రోజున దేవుణ్ణి ఏదో అవకాశానికి వాడుకుంటారు, దేవుణ్ణి అవసరానికి వాడుకుంటూ ఉంటారు. ఏంది, ఒంట్లో కనీసం ఏదైనా జబ్బు వచ్చిందనుకో, ఒంట్లోనే దెయ్యం వచ్చిందనుకో, అయిపోయేంతవరకు పాస్టర్ గారు నువ్వే నాకు పోగొట్టాలా, నువ్వే ప్రార్థన చేయాలా, నువ్వు ప్రార్థన చేస్తే నాకు తగ్గుతుంది, మందిరాన్ని ఇడిచిపెట్టాను. ఎంతోమంది దొంగ వాగ్దానాలు చేస్తుంటారు. ఇక్కడనే చాలా మందిని చూసి నేను దేవుని అవసరానికి వాడుకుండే వాళ్ళని. చేయబెడితే తపామని పడిపోయిందా,
మళ్ళీ లేమంటే లేస్తే ఏడుస్తా ఉంది, అయ్యా దేమంటే అల్లాడిపోతున్నా, పోగొట్టయ్యా, నీ మందిరాన్ని వదిలిపెట్టనయ్యా. నెత్తి మీద చేపెట్టి పటామని కొట్టి పోయేస్తున్నాములో అని చెప్పి ప్రార్థన చేశానా, ఇంకా కనపడట్లే. ఏందిరండి ఆయన ఈ విశ్వాసం ఆటపోయింది అంటే, ఆడందే ఊరిపోయిందే. మళ్ళీ వచ్చేటప్పుడు 4 దెయ్యాలు తగిలించుకోవడానికి. దేవుడు మనకు దొరికినప్పుడు ఆయన గట్టిగా పట్టుకోగలిగితే ఏమని ఆశీర్వాదాన్ని దేవుడు మన చేతులు పెట్టి వెళతాడు. యేసుక్రీస్తుని ఏదో ఏమని అనారోగ్యాలు బాగలేనప్పుడు, అస్వస్థతగా ఉన్నప్పుడు, అప్పులు ఎక్కువైనప్పుడు, సమస్యలు వెంటాడినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వెంటాడినప్పుడు దేవుని పట్టుకునేది కాదు. దేవుణ్ణి ఏమండి పట్టుకునేది కాదు. దేవుడు నీకు మంచి చేసినా చెయ్యకపోయినా కూడా దేవుని సమయానికి వచ్చి దేవుడి దగ్గర నీ బాధ ఏంటో చెప్పుకోగలిగితే, నీ సమస్య ఏంటో చెప్పుకోగలిగితే, నీకు ఇరుకు ఇబ్బందులు కలిగినప్పుడు ఆ బాధలన్నీ నా యేసయ్యకు చెప్పుకోగలిగితే దేవుని మందిరములో ఆయన దొరుకుతాడు. ఈ మందిరములో ఆయన ప్రత్యక్షత ఉంది. ఈ మందిరములో దేవుని వెలుగు ఉంది. ఈ మందిరములో దేవుని స్వరం వెలువడుతుంది. ఈ మందిరములో దేవుని ప్రత్యక్షతలు నాకు బయలుపరుస్తాడు. ఆయన నాకు దిక్కుగా ఉంటాడు. ఆయన నా సమస్యలు పోగొడతాడని దొరికే కాలమందు నీవు నడవగలిగితేనట, నీ సమస్యలన్నిటినీ పోగొట్టి నీ హృదయాన్ని ప్రశాంతమైనటువంటి నిలయముగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దొరికే సమయం. మిమ్మల్ని రోజు రమ్మంటున్నానండి ప్రార్థనకి. సోమవారం సాయంత్రం రండి అక్క, మంగళవారం సాయంత్రం రండి. ఆ కూటం ఈ కూటం అని ఎవరిని నేను ఇసుకించను. అలా ప్రార్థన జరిగేది ఎప్పుడో శనివారం, అలా ప్రార్థన జరిగేది ఎప్పుడు ఆదివారం. అప్పుడు కూడా బీజే. అబ్బో, అప్పుడు కూడా బీజే. ఏందక్క ప్రార్థనకు వెళ్ళాలంటే కూర తెచ్చిండన్న మా ఆయన, అది వండటమే సరిపోయింది, ఉడకట్లే. తిను, నీకెందుకు, తిని తిని మంపెక్కి ఏమండి గంట నిద్రపోవాల్సినామో 3 గంటలు నిద్రపోతాం. లేచినమ్మటి ముఖమంతా ఈ మాయన పోతుంది. ఏందక్క ముఖమంతా వస్తుంది? ఏందో అన్న నాకు అర్థం కాలేదు. తింటే ఎందుకు వాయదో నిద్రపోతే. వీటికి ప్రాధాన్యతను మనం ఇస్తాం, కానీ దేవుడు దొరికే సమయానికి మనం వెళితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్నటువంటి ఏమని నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంటున్నారు. బైబిల్లో ఒక వ్యక్తి కనపడతాడు మనకి. 36 సంవత్సరాల నుంచి అంట బెతెస్దా అనే కోనేరు దగ్గర ఉన్నాడంట. జబ్బున పడి ఉన్నాడు. దేవదూత ఉదయాన్నే వస్తుంది, కోనెట్లోకి వెళ్ళి అలా నీళ్ళు కదిలించి వెళ్తుంటే ఎంతమంది అయితే ఏ జబ్బులతో బాధపడుతున్నారో అమాంతంగా కోనేరులో పడతారంట. పడిన వెంటనే స్వస్థత కలిగి వేల మంది స్వస్థత పడి వెళ్ళిపోతున్నారు. ఈ అయ్యగారు మాత్రం ఆనే కూర్చున్నాడు. ఏమి దారిని పోయిన పిలిచివరే, ఆ దేవదూత వచ్చే సమయం అయింది, నన్ను చేతులు పట్టుకోనో లేకపోతే అవసరమైతే కాలుతో దాన్ని ఆ నీళ్ళలో పడే అని అంటే ఎంత బాగుండేది. కాస్త దొబ్బురా, నేను నడవలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి జబ్బుతో పడ్డాను, అలాగ దొబ్బు నాయనా అని అంటే దొబ్బరా, నెట్టరా అండి? స్వామరితనం. దేవుడు దొరికే స్థలములోనికి వచ్చి కూడా ఏమి పోదాంలే ప్రార్థనకి, ఏ స్వస్థత పొందుదాంలే, ఏమి దేవుడి దగ్గరికి వెళ్దాములే అన్నటువంటి నిర్లక్ష్య స్వభావంతోటట బెతెస్దా అనబడుతున్నటువంటి కోనేరు దగ్గర 36 సంవత్సరాల నుంచి రోగాన పడ్డాడు. అతనికన్నా వెనకొచ్చిన వాళ్ళు స్వస్థపరచబడి వెళ్ళిపోతున్నారు.
అతనికన్నా మించినటువంటి రోగంతో బాధపడేవారు ఎంతో ఆ బాధలలో ఉండి స్వస్థపరచబడి వెళుతున్నారు. కానీ ఈ వ్యక్తి ఆనే ఉన్నాడంట. వీళ్ళు అడిగారంట, ఏంటయ్యా ఇన్ని సంవత్సరాలు చిన్నట, బాగుపడదాంలే, బాగుపడిన వాళ్ళందరూ మందిరానికి పోతుర్రా, బాగుపడిన వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటున్నారా? కొంతమంది ప్రశ్న, ఒకరితో మనకెందుకండి, మన మట్టుకు మనం దేవుని మందిరానికి వెళ్ళామా లేదా? చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. బాగుపడిన వాళ్ళందరూ దేవుళ్ళ నమ్మకంగా ఉంటున్నారా? కొంతమందిని చూస్తే ఒకరిని ఏలెత్తి చూపించడమే, ఇటువైపు చూపించోళ్ళు లేరని, అలా వాళ్ళ పరిస్థితి ఇలా, వీళ్ళ పరిస్థితి అని చెప్పి ఒక ఏలెత్తి చూపిస్తూనే ఉంటారు. 10 ఏళ్ళు మనకెళ్ళి చూపిస్తున్నటువంటి సంగతిని మర్చిపోతున్నారు. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే, దేవుని మందిరానికి వచ్చామే, దేవుని మందిరానికి వచ్చే దేవుని బిడ్డే. అరే మన పరిస్థితి ఏంటి, మన విధానం ఏంటి, ఒకరితో మనకెందుకు, ఒకరి భక్తితో మనకెందుకు, ఒకరి వ్యక్తి జీవితము మనకెందుకు? మన మట్టుకు దేవునిలో ఉందాం, మన మట్టుకు దేవునిలో నమ్మకంగా ఉందాం, దేవుని సేవకుడి వాక్యానికి లోబడదాం, దేవునికి మనం అనుగుణంగా నడిపించబడతానటువంటి ఆలోచన ఉండదు. నేను ఎప్పటికీ మందిరానికి వచ్చే వాళ్ళందరూ భక్తులని అనుకోను, నేను పొర్రపాటుని అనుకోను, ఈడే కాదు ఎక్కడికి పోయినా అంతే. మందిరానికి వచ్చే వాళ్ళందరూ భక్తులని పొరపాటుని అనుకోను. 2 కలిగిన మనసులు ఉంటాయి. అబ్బా ఈరోజు అన్న బో చెప్పిండు, అబ్బో అక్కో వామ్యా అన్న బో చెప్పిండు వాక్యం, ఇంటికి పోతారా, ఏం చెప్పిండు అమ్మ ఆయన వాక్యము, అబ్బో బో చెప్పిండులే. 2 మనస్సులు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా దొరుకు కాలమందు నీవు ఆయన దగ్గరికి వచ్చి నిలబడిగితే నీ యొక్క బాధ ఏంటో అక్కరేంటో ఆయన గుర్తెరిగి నీ యొక్క ఆసక్తిని బట్టి నీ జీవితంలో ఏం చేస్తాడంటే అద్భుతాలు ప్రారంభిస్తాడు. దేవుని మందిరానికి వెళుతున్నామంటే ఒక నమ్మకం అనేది ఏర్పడాల. ఏదో అవసరానికి వాడుకొని దేవుని వదిలిపెట్టే మనస్సు కాదు. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా, ఏది ఏమైనా కూడా నా దేవుని నేను పట్టుకోవాలి, నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా దేవుని వాక్యాన్ని వినాలి, నా దేవునిలో నేను అభివృద్ధి చెందాలి, నా దేవునితో పాటు నేను కూడా వెళ్ళాలి అన్నటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో నా దేవుడు వారిని వారి కుటుంబాలను పూర్ణ శాంతి గలవానిగా చేయుదునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. మరువక నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈమెవరు అన్న యాడికి పోయింది? పాస్టర్ గారు ఈయన కాడికి వచ్చింది. కొంతమంది డిమాండ్ చేస్తారు, పాస్టర్ గారు ఇంటికాడికి రమ్మను, ఇంటికాడికి రమ్మను. పాస్టర్ గారు పాపం ఏదైనా పని ఉండి రాలేదనుకో, ఎందుకు ఆయనకు అంత గర్వం? ఈమె పాపం ఈయనేందో పాపం జీతం ఇచ్చి నడిపిస్తున్నట్టు. అప్పుడప్పుడు వస్తుంటారు బయట నిలబడి, నీతో మాట్లాడాలి ఇట్రా, మామూలు కోపం రాదు నాకు. నువ్వు పిలిస్తే నేను వచ్చేది.
రోషము కలిగినటువంటి దేవుని సేవను చేసే సావుకుని మాటకు లోబడిన కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయ, హల్లెలూయ. బయట నిలబడి పిలుతుంటారు, రా తోడు మాట్లాడాలా, పొరపాటునే కథలు నేను చూసి కూడా చూన్నట్టుగా ఉంటా. బైబిల్లో రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే యెహోవా సన్నిధిని వెతుక్కుంటూ వెళుతుంది ఈ స్త్రీ. యెహోవా సన్నిధిని వెతుక్కుంటూ వెళుతుంది. ఎందుకో తెలుసా? యెహోవా సన్నిధిలో దేవుడు ఉంటాడు. ఆయన్ను వెతుక్కుంటూ వెళితే ఆయన నాకు దొరుకుతాడు. ఆయన్ను వెతుక్కుంటూ వెళితే ఆయన నేను పట్టుకోవచ్చు. ఆయన్ను వెతుక్కుంటూ వెళితే ఆయన నా అక్కరలేంటో గుర్తెరుగుతాడు. ఆయన్ను ఎత్తుకుంటూ వెళితే ఆయన నాకు దొరికే సమయానికి ఆయన నేను గట్టిగా పట్టుకొని ఉండవచ్చు అన్నటువంటి నమ్మకమైన విశ్వాసంతోనట ఈ స్త్రీ ఏమండి ఎన్నో కష్టాల మధ్యలో, నష్టాల మధ్యలో, ఇరుకు ఇబ్బందుల మధ్యలో, అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, నిట్టూర్పుల మధ్యలో, దుఃఖ సాగరములో పడిపోయి దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వెళుతూ ఉంది. ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వెళుతూ ఆసక్తిని కనపరిచిందో, సేవకుడు గుర్తించకపోయినా, సేవకుడు గమనించకపోయినా పరలోకం ఉన్నటువంటి దేవుని కనుదృష్టి ఆ బిడ్డపై నిలిచింది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు చూశాడు. ఏంటి ఈమె ఎప్పుడు ఏడ్చేది కాదే, ఎప్పుడు దుఃఖంతో ఉంటుంది, ఎందుకు ఈమె ఎంత బాధపడుతుంది అని పరలోకం ఉన్నటువంటి దేవుడు గమనించి దైవజనుడితో చెప్తున్న మాట ఏంటంటే, దైవజనుడా ఆమె ఏదో దుఃఖంలో వచ్చింది, ఎందుకు అవమానిస్తావు? దైవజనుడా ఆమె ఏదో బాధలో వచ్చింది, ఆ బాధ ఏంటో కనుక్కో. దేవుని సేవకుని నోట దేవుని మాట ప్రచురించబడుతూ ఉంది. వచ్చే సంవత్సరం కల్లా దేవుడు నీ జీవితంలో గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఎందుకో తెలుసా? వెతుక్కుంటూ దేవుని మందిరానికి వచ్చింది. వెతుక్కుంటూ దేవుని మందిరానికి వచ్చింది. నీవు దేవుణ్ణి వెతుక్కుంటూ మందిరానికి రావాలి. దేవుణ్ణి వెతుక్కుంటూ దేవుని సన్నిధికి రావాలి. ఎందుకో తెలుసా? ఆయన దొరికే స్థలం ఎక్కడంటే దేవుని మందిరం. ఆయన దొరికే స్థలం దేవుని పరిశుద్ధమైన మందిరములో దేవుడు తన బాహువును చాపి తన ప్రజల ఎడల చాలి చూపి, తన ప్రజల ఎడల ప్రేమ కలిగిన వాడై, తన ప్రజల ఎడల చాలి కలిగిన వాడై, తన ప్రజల ఎడల మమకారాన్ని కలిగిన వాడై ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వచ్చిన వారిని ఏమండి తిరిగి దుఃఖముతో పంపించడు, తిరిగి ఏమండి బాధతో పంపించడు. తిరిగి నిన్ను సంతోషభరితులుగా ఏమండి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించే వారిగా నిన్ను పంపించునుగాక. హల్లెలూయా. వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చింది, బాధపడుతూ వచ్చింది. గొప్ప శుభవార్తను చేతుల్లో పట్టుకుంది, చెవులో వేసుకుంది. వచ్చే సంవత్సరం కల్లా నీ కవుగిట్లో నవ్వు పడుతుంది. మంచి ప్రవక్త పుట్టబోతున్నాడు. ఎప్పుడైతే చెయ్యని కార్యాన్ని నా దేవుడు చేస్తాడని మాట ఇచ్చాడో ఆ మాట మీద నమ్మకాన్ని పెట్టుకుని నడిపించబడిందని దేవుని సేవకుడు చెప్పిన అదే తారీఖల్లా గొప్ప దైవజనుని చేత పట్టుకొని వెళ్ళింది. చెప్పలు కొడదాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప దైవజనుని చేత పట్టుకుంది. దేవుణ్ణి వెదికే స్థలం, దేవుడు దొరికే స్థలం దేవుని మందిరం. ఆ విషయాన్ని తెలియక చాలామంది కూడా ఏంటమ్మా ప్రార్థనకు రావట్లేదంటే, ఎక్కడైనా ప్రార్థనే కదన్నా,
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్యలో ఉంటానన్నాడు కదన్నా, మాకే వాక్యాలు చెప్తారు. ఏడబడితే ఆడ కూర్చొని అపవిత్రమైన స్థలములో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. దేవుడు దొరికే స్థలం ఒకటి ఉంది, దేవుడు అందుబాటులో ఉండే స్థలం ఒకటి ఉంది, దేవుడు దొరికే ఆ స్థలం ఒకటి ఉంది, అదే దేవుని ఆలయం. ఈరోజున ప్యాషన్ అయిపోయింది భక్తులకి. ఏంటమ్మా ప్రార్థనకు రావట్లేదని అంటే, అన్నయ్య సెల్లులో వస్తుంది అన్నయ్య వాక్యం. అమ్మ దేవుని మందిరానికి కదా రావాల్సి ఉంది, ఆ తర్వాత సెల్లులో విందువు కదా అంటే, లేదన్నయ్య దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మేము ఉంటామని దేవుడు చెప్పాడు కదన్నా, అందుకనే మేము మందిరానికి రావట్లే, ఇంట్లో కూర్చొని ఉంటున్నాం. దెయ్యం పట్టింది, ఇంట్లో కూర్చొని వదిలేసుకురాదు. ఎందుకు రావాలి మందిరానికి? దెయ్యం పట్టిందండి, దెయ్యం పట్టింది ఒక మనిషికి. మరి ఇంట్లో కూర్చో, వదిలేసుకో. మరి సావుకుడి దగ్గరికి ఎందుకు రావాలి? అదైతే బాగా తెలుసు. దేవుని అవసరానికి మనం వాడుకోకూడదు. అక్కర అయిపోయిన తర్వాత నీతో నాకు అవసరం లేదు, అక్కర అయిపోయిన తర్వాత నాకు సంఘం అవసరం లేదు, అక్కర అయిపోయిన తర్వాత సావుకుడు అవసరం లేదు, అక్కర అయిపోయిన తర్వాత దేవుడే అవసరం లేదు అన్నట్లుగా మనం ఉండకూడదు. కానీ మన మనస్సులు ఎలాగుండాలంటే, మనకు నష్టం జరిగిన, కష్టం జరిగిన, అవమానాలు వచ్చినా కూడా నేను నా దేవుని మందిరాన్ని వదిలిపెట్టకూడదు అన్నటువంటి విశ్వాసం నీలో ఫలించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నమ్మకం అనేది కలగాలి. ఏదో మందిరానికి వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్లుగా నామకార్థ స్థితిగతుల మధ్యలో నడిపించబడకూడదు. ఎప్పుడు ఎరగని, ఎప్పుడు వినని ప్రసంగాలు నెల నెల కొత్త సేవకులు వచ్చి మన సంఘములో బోధించి వెళుతున్నప్పుడు రూపాంతరము చెందబడాలి, మనసులు మార్చబడాలి, భక్తి మార్గములో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా నా దేవుని గురించి నేను తెలుసుకోవాలి, నా దేవుని పరిచర్యలో నేను కొనసాగాలి, దేవుని సేవకులతో పాటు నేను కూడా ముందుకు వెళ్ళాలి, దేవుని సేవకులతో పాటు నేను కూడా మందిరంలో పరిచర్య చేయాలన్నటువంటి ఆసక్తిని మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆయన నీకు ఖచ్చితంగా దొరుకునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దొరికే స్థలమట దేవుని మందిరం. దేవుని మందిరం కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కాదు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు కాదండి. దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? ఆయన ఇక్కడ దొరుకుతాడు. యాకోబు అంటున్నాడు, నాకు టైం అయిపోతుంది నాన్న, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా నేనంటే దేవునితో అంటున్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నీ కాలు నేను వదిలిపెట్టనండి అంటున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను వదిలిపెట్టను. పట్టు విడవకుండా తెల్లవారైతున్నప్పటికీ కూడా దేవుని చేత దీవించబడి పోరాడి గెలిచిన వ్యక్తి అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దొరికాడని తెలుసుకొని వదిలిపెట్టలే. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నాను. నేను ఎన్ని పనులను కూడా మందిరాన్ని మానక, పనులను పక్కన పెట్టి దేవుని మందిరమే నాకు సర్వస్వం, దేవుని సేవకులే నాకు అన్ని విధాలుగా, దేవుని మందిర పరిచర్యే నన్ను ఆశీర్వాదకరమైన మార్గాలు నడిపిస్తుందని ఎవరైతే ఆయన దొరికే స్థలానికి వస్తారో మీ కుటుంబాలలో నా దేవుని ఆశీర్వాదం ఏలుబడి చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.